ఇప్పుడు ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఆమ్లెట్ వేయించుకున్నాను. దీన్ని మనం రస ఆమ్లెట్ చేద్దాం, చాలా బాగుంటుంది. నేను గోవాలో ఇలా తినేదాన్ని అనమాట. ఇలా ఇందులో ఓన్లీ పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, టమాటోలు, సాల్ట్, ఇంకా మిరియాల పొడి వేసాం. ఆమ్లెట్ ఇక్కడ రెడీగా ఉంది. అండ్ ఇక్కడ చికెన్ కర్రీ ఉంది. సో ఓన్లీ గ్రేవీ అనమాట, పీసెస్ అసలు తీసుకోకుండా గ్రేవీని ఆమ్లెట్ పైన వేసుకోవడం. స్టార్టింగ్లో ఇదేం కాంబినేషన్ ఎలా ఉంటుందో అని అనుకునేదాన్ని. నేను గోవాలో ఉన్నప్పుడు ఎదురుగా గొరోటి వాళ్ళు ఉండేవాళ్ళు, మా ఇంటి ఎదురుగా. సో వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టేస్ట్ చేసా, చాలా చాలా నచ్చేసింది. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇప్పటివరకు మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి. అండ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇది. రండి, బాగుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్. హలో షెఫ్. ఇక్కడ సేమ్ నేను ఆల్రెడీ మెనూ చూపించాను కాబట్టి మళ్ళీ రిపీట్ చేయట్లేదు. బట్ రస ఆమ్లెట్ అయితే అదిరిపోయింది. రండి. జస్ట్ ఇలా కట్ చేసి అదిరిపోయింది. బాయ్ బాయ్.